presented by Paulomi Estates, associated by Vasavi Group, Giridhare Constructions, Indian Green Building Council, Abhinandana Infra, Anvita Group, Nikila Constructions and Developers, Argano, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City, Surya International. నమస్తే అండి. రియాలిటీ సెక్టార్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. రియాలిటీ సెక్టర్లో ప్రస్తుతం బయర్స్ కు అనుకూలమైన టైం నడుస్తుంది. ఓపెన్ ప్లాట్స్, బడ్జెట్ ప్లాట్స్, విల్లాస్, లగ్జరీ హోమ్స్, ఇలా మీరు ఏది కొనుక్కోవాలన్నా సరే ఇది అత్యంత సరైన టైం అని చెప్పొచ్చు. దేశంలోని మిగతా మెట్రో సిటీస్తో పోలిస్తే హైదరాబాద్ సిటీలో ప్రీమియం సెగ్మెంట్లో ప్రాజెక్టులకు డిమాండ్ చాలా బాగా కాన్స్టెంట్గా కొనసాగుతుందని చెప్పాలి. భాగ్యనగరంలో ఫ్యూచర్ ఎంత ఉజ్వలంగా ఉండబోతోంది అనడానికి ఇది అత్యుత్తమమైన సూచిక. కొనుగోలుదారులు చాయిస్ కి తగ్గట్టుగా డెవలపర్లు డిఫరెంట్ థీమ్స్ తోటి ప్రాజెక్ట్స్ ను డిజైన్ చేస్తున్నారు. సో ఓన్ హౌస్ ప్లాన్ చేస్తున్న వారితో పాటు లాంగ్ టైమ్ గోల్ తో రియాలిటీ రంగంలో అడుగు పెట్టాలనుకునే వారికి ఇది బెస్ట్ టైం. రియాలిటీ ట్రెండ్ కి తగ్గట్టు ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, బెస్ట్ ఆఫర్స్ తో ప్రాజెక్ట్స్ ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్ పై కంప్లీట్ పిక్చర్ అందించేందుకు సిద్ధమైపోయింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. ప్రతి కళ నిజమవుతుంది, ప్రతి కోరిక సంపూర్ణమవుతుంది. అందం, ఆనందం, విలాసం, సౌకర్యం, ఇలా డ్రీమ్ హౌస్ ఎలా ఉండాలని కోరుకుంటే అది నిజమై మీ ముందు నిలుస్తుంది. మీరు కోరుకునే ప్రతి సదుపాయం మిమ్మల్ని పలకరిస్తుంది. ప్రజెంట్ జనరేషన్ ఇంట్రెస్ట్, ఫ్యూచర్ జనరేషన్ చాయిస్తో పర్ఫెక్ట్ సింక్ అయ్యేలాగా లగ్జరీ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తున్న సంస్థ అన్వితా గ్రూప్. ఎప్పటికప్పుడు కొత్త సంచలనాలను సృష్టించడం అన్వితా గ్రూప్ స్ట్రాటజీ. కస్టమర్ల ఫ్యాన్ బేస్ ని పెంచుకునేలా మరిన్ని సిటీస్ లో సెన్సేషన్లకు రెడీ అయిపోతుంది. హైదరాబాద్ సిటీతో పాటు ఆంధ్రప్రదేశ్ లో మేజర్ సిటీలైన వైజాగ్, విజయవాడలోనూ ప్రాజెక్టులను లాంచ్ చేయబోతోంది అన్విత. లగ్జరీ హౌస్ అంటే నంబర్ ఆఫ్ ఎమ్యూనిటీస్ మాత్రమే కాదు, ఎ న్యూ బిగినింగ్ టు అ వండర్ఫుల్ లైఫ్ స్టైల్. కోర్ సిటీలో టాప్ రేంజ్ ప్రాజెక్టులకు అల్టిమేట్ డెస్టినేషన్ గా నిలుస్తోంది అన్వితా గ్రూప్. కొనుగోలుదారులకు అల్టిమేట్ హ్యాపీనెస్ అందించడమే లక్ష్యంగా ప్రతి ప్రాజెక్టును అత్యంత నైపుణ్యంతో డెవలప్ చేస్తోంది. నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్, ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్ అన్నది అన్వితా గ్రూప్ మోటో. హలో సార్, హాయ్. హలో రేణు, ఎలా ఉన్నారు? ఆల్ వెల్ నాన్న, బాగున్నాము. అన్వితా ప్రాజెక్ట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్గా మేము ఏ కస్టమర్స్ని లైక్ ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్స్ని టార్గెట్ చేస్తున్నాం అని ప్రతి ప్రాజెక్ట్కి ఒక క్లారిటీ ఉంటుంది. సో ప్రతి ప్రాజెక్ట్కి ఒక థీమ్ ఉంటుంది, దానికి సర్టైన్ స్పెసిఫైడ్ కస్టమర్స్ ఉంటారు. సో ఐ థింక్ దట్స్ అ క్లారిటీ విత్ ద ఆర్గనైజేషన్. Yes, I mean, see, I'm not targeting investors, to be honest with you. My focus is mainly on end users. Even if you look at our customer base, most of the people are end users. Like, we handed over Ivana phase 1 and right now I think 40 people started living in. Remaining people are doing fit-out activities. We are insisting our customers to complete the fit-out activities before we offer them possession. We are giving them maybe 6 months early to the interiors so that by the time everyone comes to the building, there is no noise, there are no security issues. We are insisting also, to be honest. We are keeping that condition in the agreement and selling the apartment. Like they have to complete the interiors, fit-outs completely before they take the position of the apartment. అది మేము కండిషన్గా పెట్టి అమ్ముతున్నాం. అది యాక్సెప్ట్ చేసిన వాళ్ళకి ఫ్లాట్ ఇస్తున్నాం. సో దాని మూలంగా ఏంటంటే ఎండ్ యూజర్స్ ఎక్కువ వస్తున్నారు మా దగ్గర. సో వీ వుడ్ లైక్ టు నో యువర్ ప్రెడిక్షన్ ఇన్ రియల్ ఎస్టేట్. See, I never think negative about real estate, honestly. For me, it is really consistent. I mean, we never faced any situation after incorporation of this company. As I told several times to you, Renu, we are in affordable areas, basically. See, my customers are 95% of the population, not the elite 5%, because I am not in elite areas or whatever. So I consider Kollur is my elite area. We are giving, a lot of affordable luxury in that area. You can compare our product with Financial District product or Neopolis product. Once our building is ready, then we will show the market what difference it makes, when you provide a lot of amenities, how a design can show a difference. Like, I have 1.6 kilometer skywalk on 31st floor. And I have a 3-acre central park. We don't go for very high density. Our density is very low. We don't make so many people in one particular land area. So number of apartments versus acreage is very less for us. These are the principles we follow, basically.
అంతెత్తు ఆకాశం అంచుల వరకు వెళ్ళి వంతెన కట్టుకొని అక్కడ నుంచి చూస్తే అంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి. ఇదంతా అందమైన కలలా అనిపిస్తుంది కదూ, కానీ ఇది కల కాదు. మీ కళ్ళ ముందు నిలిచిన నిజం అదే అన్విత హై9. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 వద్ద ప్రైమ్ లొకేషన్ తెల్లాపూర్లో 15 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 9 టవర్స్ తోటి 13 ఫ్లోర్స్ తో ఉండే 4 BHKలు చూస్తే వావ్ అనాల్సిందే. 1.56 కిలోమీటర్ స్కై వాక్ అన్విత హై9లో మాత్రమే కనిపించే వండర్. ನಮ್ಮ ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ನಗರಕ್ಕೆ ಸುಸ್ವಾಗತ. దక్షిణ భారతదేశంలో అందరి ప్రియమైన నగరం, ప్రశాంతత వాతావరణానికి, అందమైన పరిసరాలకు పెట్టింది పేరు. కన్నడ ప్రజల కల్పతరువు, భారతదేశ ప్రగతి చుక్క అని మన బెంగళూరు. ఈ ఉద్యాన నగరి ఎందరి కలలకో చిరునామా. ఇక్కడ నివాసం చాలా మంది చిరకాల స్వప్నం. తెలుగు ప్రజలకు సుపరిచితమైన ఒక పేరు ఇప్పుడు గార్డెన్ సిటీలో సరికొత్త పుష్ప సుగంధాలు వెదజల్లుతోంది. అది పౌలోమి ఫ్లోరిక్. గార్డెన్ సిటీలో అట్రాక్టివ్ లివింగ్ కండిషన్స్ ఉన్న నార్త్ సైడ్ తనిసంద్రంలోని మాన్యత టౌన్షిప్ లో లేటెస్ట్ గా గ్రాండ్ లగ్జరియస్ ప్రాజెక్ట్ పౌలోమి ఫ్లోరిక్ లాంచ్ చేయనుంది. బెంగళూరు తనిసంద్ర అంటే ఐటీ పీపుల్ ఫేవరెట్ లొకేషన్. ప్రఖ్యాత ఐటీ కంపెనీలు, మాల్స్, లైఫ్ స్టైల్ హబ్స్ ఉన్న చోట మోస్ట్ అట్రాక్టివ్ ఎమ్యూనిటీస్ తో పౌలోమి ఫ్లోరిక్ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేసింది. సిటీలోని కీ లొకేషన్స్ కు తనిసంద్ర నుంచి చక్కని కనెక్టివిటీ యాక్సెస్ ఉండడం ఇంకో అడ్వాంటేజ్. పౌలోమి ఎస్టేట్స్ కు ఉన్న బ్రాండ్ ఇమేజ్, ట్రాక్ రికార్డ్స్ తోటి కన్నడిగలు, తెలుగు రాష్ట్రాల వారే కాదు ఇతర రాష్ట్రాల వారు కూడా ఫ్లోరిక్ ప్రాజెక్టు పై ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. అద్భుతమైన జీవనశైలికి ప్రతిరూపంగా నిలిచే లగ్జరీ ప్రాజెక్ట్స్ నిర్మాణంలో రియాలిటీ రంగంలో పేరొందిన సంస్థ పౌలోమి ఎస్టేట్స్. లైఫ్ జాలీగా ఉండేందుకు అవసరమైన ఎన్నో ఫెసిలిటీస్ తో ఈ సంస్థ డెవలప్ చేస్తోన్న ప్రాజెక్టులు కస్టమర్లను ఎంతగానో ఇంప్రెస్ చేస్తున్నాయి. ఇంకెక్కడా లేని ఎన్నో రకాల అట్రాక్షన్స్ ఉండేలా ప్రతి ప్రాజెక్టును దేనికదే ప్రత్యేకం అన్నట్టుగా తీర్చిదిద్దుతూ కస్టమర్ల మనసులో చెరగని ముద్ర వేసుకుంటోంది. సౌత్ లో అందరి ఫేవరెట్ సిటీ అయిన బెంగళూరులో డ్రీమ్ హౌస్ కోసం అన్వేషిస్తున్న వారి కలను నిజం చేస్తోంది. కస్టమర్ల నమ్మకాన్నే పునాదిగా చేసుకుని ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులతో మెప్పించి ఇప్పుడు బెంగళూరులో పౌలోమి ఫ్లోరిక్ ప్రాజెక్టుతో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది. అతి తక్కువ టైంలో ఈ ప్రాజెక్టు అందరి దృష్టిని ఆకర్షించడం మార్కెట్లో పౌలోమి సంస్థపై ఉన్న నమ్మకానికి అద్దం పడుతుంది. మరి ఇవాటి మన రియల్ సిటీ ప్రేక్షకులందరి కోసం మన ప్రశాంత్ రావు గారు ఉన్నారు, పౌలోమి అధినేత, విత్ మేనేజింగ్ డైరెక్టర్. సార్, ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, ఎమ్యూనిటీస్ పరంగా చూసుకుంటే హౌ బెస్ట్ ఈజ్ ఫ్లోరిక్ సార్? So the advantage there and open spaces there. See, in 9 acres we are building only 740 units. Bangalore is known as a garden city, so that's why we've named this project also as Florik. Floral theme la bothunnamu. So we are emphasizing on a lot of plantation, a lot of floral theme based plantation. So it's going to be very colorful, very lively, lot of amenities, peddavalak walking areas, housewife ki safety and security, shopping within the premises, supermarket gaani rani within the premises, kids ki play areas, play zones, swimming pool, pets ki pet zone unnadi, pet washing and pet cleaning areas also there. We have pickleball courts, we have tennis court, What not? You have everything. futsal courts, everything, all the play amenities. Yes, amenities అంటే అసలు మీరు ఏమి ఊహించుకుంటారు అవన్నీ అందులో ఉన్నాయన్నమాట. How challenging is real estate market there and here? అంటే మీకు ఈజీ అయిందా అక్కడ మా బెంగళూరు? Because we have been talking about this from past 2 years. Yes. Bangalore again is a very beautiful city. IT base again. A lot of IT companies are there. That's one. And North Bangalore predominantly has a lot of Telugu speaking people and probably proximity towards Andhra Pradesh is close కాబట్టి చాలా మంది అక్కడ సెటిల్ అయినారు. సో అట్లా మనకు కొంచెం కన్వీనియన్స్ బాగా అయింది. అనుకోకుండా లాస్ట్ 2-3 years లో నార్త్ బెంగళూరు చాలా డెవలప్ అయిందండి in terms of market wise. And given the traffic congestion in Bangalore, it is very convenient to have a self-sustained ecosystem. So fortunate మనకి ఏంటంటే మనం అనుకుని భారత సిటీ అవుతున్నదో ఆల్రెడీ సెల్ఫ్-కంటైన్డ్ సిస్టమ్ ఇస్ దేర్. యూ హ్యావ్ హోటల్, యూ హ్యావ్ మాల్, యూ హ్యావ్ రెస్టారెంట్స్, షాపింగ్ ఉన్నది, ఆఫీస్ ఉన్నది, రెసిడెన్సెస్ ఉన్నాయి. సో అట్లా సో యూ డోంట్ యాక్చువల్లీ హ్యావ్ టు గో అవుట్. సో సంబడి వర్కింగ్ ఇన్ దట్ విసినిటీ వాళ్ళకి అన్ని కన్వీనియన్సెస్ దగ్గర ఉంటాయి కాబట్టి సో ట్రావెల్ టైమ్ ఇస్ సేవ్. సో అదొక పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో అల్ట్రా మోడర్న్ ఫీచర్స్ తోటి ప్రైమ్ లొకేషన్ ఇలా డెవలప్ చేసిన ప్రతి ప్రాజెక్టు కస్టమర్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్న సంస్థ అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. అభినందన ఇన్ఫ్రా రియాలిటీ ఎంటీలు వెంకటేష్ అలాగే స్వప్న గారిది ఫ్యూచర్ ఓరియంటెడ్ ప్లానింగ్. అందుకే ఇప్పుడు సిటీలోనే ప్రైమ్ లొకేషన్స్ గా ఉన్న మణికొండ, కొల్లూరు ఏరియాల్లో ఎన్నో క్రేజీ ప్రాజెక్టులను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు.
ఇండివిజువల్ హౌస్ అయినా, విల్లా అయినా, లగ్జరీ హౌస్ అయినా, కస్టమర్ల చాయిస్ ఏదైనా సరే అందుకు వన్ స్టాప్ డెస్టినేషన్ గా అభినందన సంస్థకు బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చారు. బెస్ట్ ప్రైజింగ్ లో లగ్జరీ హోమ్స్ ఎందరికో అందమైన డ్రీమ్. అది కల కాదు, మీ గమ్యమంటోంది అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. అందమైన పరిసరాలు, అనువైన సౌకర్యాలతో ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్టులు కస్టమర్లను ఎంతగానో ఇంప్రెస్ చేశాయి. నేటి తరం కస్టమర్లు నచ్చేలా, మెచ్చేలా ప్రైమ్ లొకేషన్స్ వెలిమల, కొల్లూరులో అట్రాక్టివ్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. ప్రతి కళ నిజమవుతుంది, ప్రతి ఆశ నెరవేరుతుంది. రియాలిటీ రంగంలో ఇలా చెప్పడం అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ అండ్ కమిట్మెంట్ అనేది ఇంపార్టెంట్ థింగ్. సో అది కేవలం మన అభినందన ఇన్ఫ్రాతోనే సాధ్యమవుతుంది. అండ్ ప్రతి ప్రాజెక్ట్ కూడా చేపట్టింది ఏదైనా సరే ఒక ల్యాండ్ మార్క్ సృష్టిస్తూ అండ్ ఆ ప్రాజెక్టుల్ని ఫ్యూచర్ విజనరీతో తీర్చిదిద్దడం అనేది అభినందన ఇన్ఫ్రా ఎండీలు వెంకటేష్ అండ్ స్వప్న గారులకే సాధ్యమైంది. ఈ రోజు మనం సంస్థ ఎండి స్వప్న గారితో ఉన్నాము. సో తనతో చిన్న చిట్ చాట్ చేసేద్దాము. సో చాలా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ అవన్నీ కూడా తెలిసేసుకుందాం. హలో మేడం, నమస్తే. హలో, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో మణికొండలో మీరు 18 years నుంచి 40+ హిట్ ప్రాజెక్ట్స్ అనేది చేస్తున్నారు ఆల్రెడీ. అండ్ ఇంతకుముందు మణికొండ అనేది ఎవరికి పెద్దగా అంత తెలియదు లొకేషన్ వైజ్ కూడా. బట్ ఇప్పుడు మనకి లొకేషన్ వైజ్ అడ్వాంటేజెస్ కానివ్వండి అండ్ ఐటీ కంపెనీస్కైనా అటు అవుటర్కైనా సరే చాలా యాక్సెసిబిలిటీ అనేది మణికొండ అనేది ఇప్పుడు ఒక నెంబర్ 1 లొకేషన్గా అయిపోయింది అనమాట. సో అక్కడ మీరు మళ్ళీ ఇంకొక అనదర్ అప్కమింగ్ ప్రాజెక్ట్తో రాబోతున్నారు. ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మన ఆడియన్స్ అండ్ కస్టమర్తో షేర్ చేసుకుందామా? మణికొండలో వచ్చేసి గోల్డెన్ టెంపుల్ నియర్ బై మనం స్టార్ట్ చేస్తున్నాము. 2 acres ప్రాజెక్ట్ అండి, సింగిల్ టవర్, అది కూడా 14 floors వస్తుంది. శ్రీ సంస్థ దాని నేమ్ అండి. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం మనం దానికి. అది గోల్డెన్ టెంపుల్ కి నియర్ బై అనమాట, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. మణికొండలో కొంచెం ఆ ఏరియా ఏంటంటే బాగుంటుంది, టెంపుల్ కి నియర్ బై ఉంటుంది, ప్లస్ అక్కడ స్కూల్స్, కాలేజెస్, ఎవ్రీథింగ్ నియర్ బై ఉన్నాయి. అవును, సో అందుకని అక్కడ స్టార్ట్ చేస్తున్నాము. ఓకే. ప్రెసెంట్ ఏంటంటే అప్రూవల్ లెవెల్స్ లో ఉంది అది. వన్స్ అప్రూవల్ వచ్చాక మనం లాంచ్ చేస్తుంటారు. అండ్ ఫ్యూచర్ విజన్, అలాగే మనకి ఫ్యూచర్ జనరేషన్కి ఎలాంటి అమ్యూనిటీస్ కావాలి అని తెలుసుకొని ఆ కమిట్మెంట్తో వర్క్ చేయడం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. సో ఆ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారని మెయిన్ మోటో ఏంటి? మనం మాక్సిమం అన్ని కవర్ చేస్తున్నామండి. గేటెడ్ కమ్యూనిటీ చూస్ చేసుకునేదే ఏంటంటే ప్లే ఏరియాస్ లో పిల్లలు ఎంజాయ్ చేయడానికి, పెద్దలు రిలాక్స్ అవ్వడానికి ఇవన్నీ కావాలి కాబట్టి, సో అందుకని వాళ్ళకి కావాల్సినట్టుగా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ అగైన్ కొల్లూరులో కూడా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. సో ఆ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయండి? మనం కొల్లూరులో వచ్చేసి స్కంద ప్లస్ అవ్యాన్ 2 స్టార్ట్ చేస్తున్నామండి ఎట్ ఏ టైమ్. అవి సింగిల్ టవర్స్ 40 floors అండి. ఒకటి గాడియం స్కూల్ నియర్ బై ఒకటి చేస్తున్నాము, ఇంకొకటి వచ్చేసి విశాఖ రోడ్లో మనం స్టార్ట్ చేస్తున్నాము. సో మనం ఏంటంటే ఎమ్యూనిటీస్ కూడా వరల్డ్ క్లాస్ ఇస్తున్నాం దాంట్లో. స్కంద వచ్చేసి మనం 1750 నుంచి 2900 SFT వరకు ప్లాన్ చేస్తున్నాము. అవ్యాన్ వచ్చేసి సూపర్ ప్రీమియం అనమాట. సో సూపర్ ప్రీమియంలో ఏంటంటే ఒక విల్లా టైప్ మీకు ఫీల్ వస్తుంది దాంట్లో తీసుకున్నప్పుడు. 3150 నుంచి 4950 వరకు SFTs ఉన్నాయి. సో అదేంటంటే నియర్ బై సర్వీస్ రోడ్ ప్లస్ ORR. మనకి ఏంటంటే అది ప్రీమియం లుక్ వస్తుంది. దానికి 4 sides మనకి వెంటిలేషన్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. 2 సర్వీస్ రోడ్కి నియర్ బై ఉన్నాయి కాబట్టి మన ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందని మేము ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఆల్సో మ్యామ్. థ్యాంక్ యూ. ప్రజెంట్ అల్ట్రా మోడర్న్ జనరేషన్లో ట్రెండ్స్ చాలా ఫాస్ట్గా మారిపోతున్నాయి. రియాలిటీ రంగంలో ట్రెండ్స్ ఇంకాస్త ఫాస్ట్గానే మారుతున్నాయి. ట్రెండ్స్ను ఫాలో కావడం కాదు, ట్రెండ్ క్రియేట్ చేసేలాగా ప్రాజెక్ట్స్ తీర్చిదిద్దడానికి ఎంతో విజనరీ అండ్ కమిట్మెంట్ ముఖ్యం. ప్రతి ప్రాజెక్ట్ను సక్సెస్ ఐకానిక్గా మారుస్తూ లోకల్ నుంచి ఇంటర్నేషనల్ రేంజ్ వరకు అందరినీ మెప్పిస్తూ వస్తున్న సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. రియాలిటీ సెక్టర్ లో మైల్ స్టోన్ గా మిగిలిపోయేటువంటి ప్రాజెక్టులు ఎన్నిటినో అందించినటువంటి నిఖిల సంస్థ మరో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ సక్సెస్ జర్నీని కంటిన్యూ చేస్తూ రియాలిటీ మార్కెట్ కి కొత్త జోష్ ఇచ్చేలా సిటీలోనే మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన మోకిలాలో నిఖిల పర్పుల్ ప్రాజెక్ట్ ని లాంచ్ చేసింది. పర్పుల్ ప్రాజెక్ట్ ఇనాగరేషన్ ఈవెంట్ రీసెంట్ గా జరిగింది. బ్రాండ్ రేంజ్ లో జరిగిన ఈ లాంచింగ్ ఈవెంట్ కు సిటీలోని పలువురు బిల్డర్స్, నారెట్కో ప్రముఖులతో పాటుగా నిఖిల సంస్థ కస్టమర్స్ కుటుంబ సమేతంగా తరలి వచ్చారు. మోకిలాలో నిఖిల సంస్థ లేటెస్ట్ గా డెవలప్ చేసిన రాయల్ పెవిలియన్ సూపర్ హిట్ అయింది. అదే ఏరియాలో మరిన్ని ప్రత్యేకతల సమాహారంగా ఉండటంతో పర్పుల్ ప్రాజెక్ట్ లాంచింగ్ టైంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. హలో అండి, హాయ్. Hi, and how are you? I'm good. How are you? I'm good.
సో ఎన్సిడి విజన్ చూసాము, ట్రాన్స్ఫర్మేషన్ చూసాము, లెగసీ చూసాము, అండ్ ఇప్పుడు ఎవల్యూషన్ ఎలా ఉండబోతుంది? సో ఎన్సిడి వచ్చేసరికి ఎప్పుడు ఇప్పుడు సెకండ్ జనరేషన్ మేము కూడా వచ్చాం కాబట్టి ఎప్పుడు న్యూ కాన్సెప్ట్స్, న్యూ ట్రెండ్స్తో వెళ్ళాలని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాము. దానికి సరైన స్టెప్స్ కూడా తీసుకుంటున్నాము. సో ఏ కంట్రీలో ఉండే కన్స్ట్రక్షన్ స్టైల్ని మనం ఇన్స్పైర్ చేసుకోవచ్చు? పర్సనలీ ఫర్ మీ కన్స్ట్రక్షన్ అవన్నీ సింగపూర్ అంటే చాలా ఇష్టం. సింగపూర్ ఇంతకుముందు మీరు చూస్తే ఇట్స్ ఓన్లీ కన్సిస్ట్ ఆఫ్ వాటర్. సో దాన్ని వాళ్ళు ల్యాండ్ వాళ్ళు డిగ్ చేసుకొని ఇంత మంచి పెద్ద కంట్రీ చేశారు. సో ఆల్రెడీ మనకి స్టడీ టూర్స్ కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎక్కువ సింగపూర్లోనే జరుగుతాయి బికాస్ ఆఫ్ దేర్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ అండ్ ప్రీమియం. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అంటే హ్యాండ్ ఓవర్ ఎప్పటి వరకు ఉండబోతుంది అండ్ కస్టమర్స్ అప్రోచ్ ఎలా ఉంది? సో ఎన్సిడి రాయల్ పెవిలియన్కి వచ్చేసరికి ఆల్రెడీ A, B, C బ్లాక్స్ ఇంటీరియర్స్కి హ్యాండ్ ఓవర్ ఇచ్చేసాము. A, Bలో ఆల్రెడీ ఇంటీరియర్స్ చేసుకొని ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉంటున్నాయి. అండ్ వాళ్ళతో కూడా మేము కలిసి అన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఒక కుటుంబం లాగా. అండ్ ఇప్పుడు ఎన్సిడి రాయల్ పెవిలియన్లో కొత్తగా D బ్లాక్ లాంచ్ అయింది. సో అది 4 BHK లగ్జరీ ప్రీమియం ఫ్లాట్స్ అవి. కమింగ్ టు నెక్స్ట్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఇస్ ఎన్సిడి సాయిపల్లి వేలైట్. ఇది మోకిలాలోనే లార్జెస్ట్ కమర్షియల్ బిల్డింగ్. సో ఇందులో కూడా అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోర్స్ అంటే ఒక కామన్ పీపుల్ కి దగ్గరలోనే అన్ని ఉండేలాగా ఆ కమర్షియల్ బిల్డింగ్ లో పెట్టాలని చూస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ కెఫే, రెస్టారెంట్స్ వస్తాయి, ఒక కాఫీ షాప్, అండ్ పిల్లలకి చాలా స్కూల్స్ ఉన్నాయి మోకిలాలో, చాలా కొత్త స్కూల్స్ కూడా వస్తున్నాయి. సో స్టేషనరీ, ఆల్సో జాకీ స్టోర్, ఒక కార్ వాష్ షోరూమ్. సో ఇలాంటి చాలా అంటే ఒక కామన్ పీపుల్ బేసిక్ నీడ్స్ అవన్నీ ఆ కమర్షియల్ బిల్డింగ్ లో ఉండాలని కొన్ని బ్రాండ్స్తో ఆల్రెడీ డిస్కస్ చేసి కొలాబరేట్ అవుతున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వివాంత గ్రీన్ మెడోస్, అది మా విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్. అవి ఆల్రెడీ వీఆర్ సోల్డ్ అవుట్. ఇది అయిపోయాక వీఆర్ కమింగ్ విత్ న్యూ లేటెస్ట్ విల్లా ప్రాజెక్ట్, అది కూడా లాంచ్ చేసాము. ఇది వచ్చేసి కీసరా ఎగ్జిట్ 8 దగ్గర కొత్త ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ లాంచ్ చేసాము. నిఖిల కన్స్ట్రక్షన్ సక్సెస్ జర్నీలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. వెస్ట్ హైదరాబాద్ లో తిరుగులేని విజయాన్ని అందుకున్న ఈ సంస్థ ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్ వైపు అడుగులు వేస్తోంది. కీసర సమీపంలో ప్రకృతి ఒడిలో అత్యాధునిక హంగులతో సిల్వారా పేరుతో విల్లా ప్రాజెక్టుకు భూమి పూజ నిర్వహించారు. ప్రశాంతమైన వాతావరణం, సిటీకి చేరువగా ఉండే అద్భుతమైన లొకేషన్ లో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు విల్లా లైఫ్ కోరుకునే వారికి ఒక ప్రైమ్ చాయిస్ గా మారేలా కనిపిస్తోంది. లేక్ సైడ్ లివింగ్ అయినా, మెట్రో నియర్ అయినా, నేచర్ సరౌండింగ్స్ అయినా, హార్ట్ ఆఫ్ ద సిటీ అయినా, థీమ్ ప్రాజెక్ట్ అయినా, నెంబర్ ఆఫ్ ఎమ్యూనిటీస్ అయినా, సిటీలో ఈస్ట్ అయినా, నార్త్ అయినా, కస్టమర్ల చాయిస్ ఏదైనా సరే ఎస్ అనే ఆన్సర్ వచ్చేది ఒక్కటేనండి, అదే వాసవి గ్రూప్. కస్టమర్ల అంచనాలు రీచ్ అవ్వడంలో వాసవి ఎప్పుడు ముందే ఉంటుంది. ప్రతి ప్రాజెక్ట్ లాంచింగ్ ముందు నుంచి హ్యాండ్ ఓవర్ వరకు కస్టమర్ల ప్రాధాన్యతలకు ఎంతో పెద్దపీట వేస్తూ హైదరాబాద్ రియాలిటీ సెక్టర్లో నమ్మకాన్ని బ్రాండ్గా ఎదిగింది. ఏటా కొత్త ప్రాజెక్టులను లాంచ్ చేస్తూ మరోవైపు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను శరవేగంగా కంప్లీట్ చేస్తూ వస్తుంది. ఈ ఏడాది సిటీలో 3 గ్రాండ్ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసి కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేయడానికి వాసవి సంస్థ సిద్ధమైపోతుంది. హఫీజ్పేట్లో వాసవి లేక్ సిటీ, కొంపల్లి వద్ద వాసవి నందనం, నాగోల్ వద్ద మెట్రోపోలిస్ ప్రాజెక్టులు రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్నాయి. ఎంతో మందికి చిరకాలంగా నిలిచిపోయిన కలలను వాసవి లేక్ సిటీ ద్వారా వాస్తవం చేస్తోంది వాసవి గ్రూప్. హైటెక్ సిటీకి సమీపంలోని హఫీజ్పేట్లో లేక్ సైడ్ లివింగ్ ను సాకారం చేస్తూ ఈ ప్రాజెక్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది ఈ సంస్థ. హైదరాబాద్ నార్త్ సైడ్ కొంపెల్లి వద్ద సుచిత్ర సర్కిల్లో 4.18 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న లగ్జరీ ప్రాజెక్ట్ వాసవి నందనం. పచ్చటి పరిసరాల నడుమ జీవితాన్ని ఆనందంగా మార్చుకోవాలని ఆశించే వారికి నందనం ప్రాజెక్టు సుస్వాగతం పలుకుతోంది. సిటీ ఈస్ట్ సైడ్ లో ఓ సరికొత్త లివింగ్ ఎక్స్పీరియన్స్ ను పరిచయం చేసేలా నాగోల్ మెట్రో స్టేషన్ కు సమీపంలో డెవలప్ చేసిన లగ్జరీ ప్రాజెక్ట్ మెట్రోపోలిస్. మీ డ్రీమ్ హౌస్ మీ సొంతం కావడానికి ఎక్కువ రోజులు వెయిట్ చేయక్కర్లేదు. నందనం అండ్ మెట్రోపోలిస్ ప్రాజెక్టులు 2 హ్యాండ్ ఓవర్ చేయనుంది వాసవి గ్రూప్.
హైదరాబాద్ ఈస్ట్ ఏరియాకే హైలైట్ గా నిలిచేలా ప్రైమ్ లొకేషన్ అయిన ఎల్బీ నగర్ లో వాసవి సంస్థ 29.3 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో వాసవి ఆనంద నిలయంను డెవలప్ చేస్తోంది. ఈ సువిశాలమైన ప్రాజెక్ట్ లో కస్టమర్లు కోరుకునే అన్ని రకాల అల్ట్రా మోడర్న్ ఫెసిలిటీస్ తో 2, 3, 4 BHKలు స్కై విల్లాస్ అందుబాటులో ఉన్నాయి. హాయ్ అభిషేక్ గారు. హలో అండి. సో అసలు ఎల్బీ నగర్ వైపు వెళ్తే ఆనంద నిలయం ఇస్ అ హ్యూజ్ ప్రాజెక్ట్ కదా. సో ఆనంద నిలయం స్పెషాలిటీ ఏంటి, ఇప్పుడు ఎలా ఉంది, దాని సేల్ ఎలా ఉంది, హౌ ఇస్ ఇట్ రన్నింగ్? సో ఎల్బీ నగర్ మెయిన్ రోడ్ పైన వాసవి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పక్కనే బిగ్ క్రెడిట్ అది మీకు. వాసవి ఆనంద నిలయం అనే ప్రాజెక్ట్ స్పందన అనూహ్యంగా ఉందండి. సో ఇట్స్ బీన్ అ గ్రేట్ రెస్పాన్స్ ఫర్ ద ఈస్ట్ హైదరాబాద్. అండ్ మీరు అన్నట్టు ఇట్స్ అ లార్జ్ గేటెడ్ కమ్యూనిటీ. అండ్ లార్జ్ అనేటప్పటికీ పబ్లిక్ అనుకోవచ్చు టూ డెన్సిటీ ఉంటుందేమో, చాలా క్రౌడెడ్ ఉంటుందేమో, వాటర్ ప్రాబ్లం ఉంటుందేమో, అటువంటి ఇష్యూస్ ఏం లేవండి. సో ఇక్కడ మేము 80% ఆఫ్ ద స్పేస్ ఓపెన్ వదిలిపెట్టాం. అట్ ద సేమ్ టైమ్ 3 basements అండ్ ఒక స్టిల్ట్ తోటి 30 floors. అయితే 3 basements కూడా మీరు ఎంటైర్ ప్రాజెక్ట్కు పోడియం లెవెల్లో దెర్ ఈస్ నో యాక్సెస్ ఫర్ కార్ పార్కింగ్ అండి. వన్స్ ద కార్ ఎంటర్స్ ఇన్ టు ద కమ్యూనిటీ డైరెక్ట్లీ గోస్ ఇన్ టు ద basement. అండ్ దాని తర్వాత కూడా ఎంటైర్ స్టిల్ట్ ఫ్లోర్ వీ హ్యావ్ టేకెన్ కంప్లీట్లీ ద ల్యాండ్ పార్సల్ ఆఫ్ 30 acres యాజ్ అమ్యూనిటీస్. మేము అంటే టవర్ ఏరియా, నాన్ టవర్ ఏరియా, టవర్ ఏరియా కింద ఉన్న భాగం కూడా దాని అమ్యూనిటీస్కు మేము అట్లా అఫీషియల్ పర్మిషన్ తీసుకున్నాము, మున్సిపల్ పర్మిషన్ కూడా. స్టిల్ట్లో వీ హ్యావ్ షోన్ అమ్యూనిటీస్. సో ఈ ఆనంద నిలయం అన్న పేరు తగ్గట్టుగా మేము ఈ కమ్యూనిటీలో ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా నిర్మించడం జరుగుతుంది ఆ కమ్యూనిటీకి. సిటీలో బెస్ట్ లొకేషన్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్, పీస్ఫుల్ సరౌండింగ్స్, మంచి బ్రాండ్ వాల్యూ, ఇన్ని క్వాలిటీస్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అని అంటే కష్టమే, ఎక్కడో ఒక చోట తగ్గక తప్పదు. కానీ ప్రముఖ రియాలిటీ ఆర్గనైజేషన్ గిరిదారి కన్స్ట్రక్షన్స్ మాత్రం ఎక్కడైనా సరే ఎందులోనైనా తగ్గేదే లేదు అని అంటుంది. చూడగానే సొంతం చేసుకోవాలి అనేంత అందంగా ప్రాజెక్ట్స్ డిజైన్ చేయడం గిరిదారికి సాధ్యం. కొత్తదనం ఎప్పుడూ ఆకట్టుకుంటుంది. కస్టమర్ల ఆకాంక్షలకు తగ్గట్టు ప్రతి ప్రాజెక్ట్ మరింత నవ్యంగా, మరింత లేటెస్ట్ గా డిజైన్ చేయడమే గిరిదారి సంస్థను రియాలిటీ ఇండస్ట్రీలో ట్రెండింగ్ లో ఉంచుతోంది. హై రైజ్ లైఫ్ స్టైల్ కోరుకునే వారి అంచనాలను మెప్పించే ప్రాజెక్టులతో హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా రియాలిటీ రంగంలో ఓ కొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేస్తూ వస్తోంది. హాయ్ సార్. హలో సార్, బడ్జెట్ ప్రకారంగా చూసుకుంటే కనుక ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఏంటిదంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ అంటే పెద్ద డ్రీమ్ కింద ఉంటుంది. సో మీరు అలాంటి వాళ్ళకి ఏం చేస్తున్నారు? ప్లాన్ చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ కంటే లాంగ్ అవుతున్నా కాబట్టి మనకి ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిపోతుందో, ఆల్రెడీ అవుటర్ రింగ్ రోడ్తో పాటు రీజనల్ రింగ్ రోడ్ వన్స్ RRR అయిపోయిన తర్వాత, అదే నా ఆలోచనలో కూడా ఉన్నది డెఫినెట్గా, ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయిపోతే మనం ఆ ఏరియాలో వాళ్ళ బడ్జెట్కి సంబంధించినది చేసుకోవచ్చు. హైదరాబాద్లో ఆల్మోస్ట్ వెరీ కాస్ట్లీ అయిపోయినాయి. ఎక్కడ చూసినా 40 crores, 50 crores, 100 crores అనేది నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అఫోర్డ్ చేయలేరు వాళ్ళు. కాబట్టి సిటీకి ఒక 50-60 kilometers రేంజ్లో వెళ్ళిపోతే డెఫినెట్గా వాళ్ళకు బడ్జెట్ లెవెల్లో అది మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. అది కూడా సార్, మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే మాకు చెప్తారా? మా గిరిదారి కన్స్ట్రక్షన్ అప్కమింగ్ ప్రాజెక్ట్ ఇప్పుడు కొత్తగా సూర్యాపేట్ ఒక అపార్ట్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాం. అదే విధంగా వరంగల్ గేటెడ్ కమ్యూనిటీ 6 acres బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ రాబోతాం. సిటీలో మోస్ట్ ప్రామినెంట్ ఏరియా అయిన రాజేందర్ నగర్ ఏరియాలో గిరిదారి సంస్థ డెవలప్ చేసిన XXX విల్లా ప్రాజెక్టు ప్రాస్పెరా కౌంటీ ORR ఎగ్జిట్ నెంబర్ 17 and 18 కు సమీపంలో ఉన్న అతిపెద్ద XXX విల్లా ప్రాజెక్టు ప్రాస్పెరా కౌంటీనే. ఇక్కడ మొత్తం 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ అల్టిమేట్ అనిపిస్తాయి. ఈ ప్రాజెక్టుకు మరో మేజర్ అట్రాక్షన్ ప్రాస్పెరా కౌంటీ రెడీ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్ లోనే ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో కిస్మత్పూర్ అనే విలేజ్లో ప్రాస్పెరా కౌంటీ ఇట్స్ అ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. హైదరాబాద్లోనే ది బెస్ట్ #1 కాబోతా ఉన్నది. ఆల్రెడీ ఆల్మోస్ట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్, గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్. సార్, ఏదో కమ్యూనిటీ కట్టేసాము వదిలేసాము అని కాకుండా మీ ప్రాజెక్ట్స్ చూసుకుంటే కనుక ఎయిర్ క్వాలిటీ టెస్ట్ కానీ, సాయిల్ క్వాలిటీ టెస్ట్ కానీ, అండ్ పర్సనల్లీ నేను చూసింది ఏంటంటే మీ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో దానికి మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? మా దగ్గర ఆల్రెడీ హౌస్ కీపింగ్ ఈ సిస్టమ్ అంతా ఉంది. ప్రతి ప్రాజెక్ట్ లా ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ కార్పస్ ఫండ్ మేము కలెక్ట్ చేస్తాం. కార్పస్ ఫండ్ తో పాటు వాళ్ళకి ఏంటంటే ఒక బాడీ, ఒక సిస్టమ్ అంతా ఏర్పాటు చేసి సెక్యూరిటీ కానీ అండ్ ఈ హౌస్ కీపింగ్ సంబంధించిన సిస్టమ్ మొత్తం మనం ఆల్రెడీ ఫస్ట్ తన ఎప్పుడైతే ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామో వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళు నడిపించుకుంటూ ఆఫ్టర్ దట్ అసోసియేషన్ ఫామ్ అవుతుంది. అసోసియేషన్ ఫామ్ అయిపోయినాక వాళ్ళ ఇంట్రెస్ట్ మేరకు వాళ్ళు
ఏదైతే సిస్టమ్ ఉందో నడిపిస్తే వాళ్ళు నడిపిస్తారు, లేదా కూడా కొత్తగా అపాయింట్ చేసుకుని నడిపించుకుంటా ఉంటారు కస్టమర్లు. ఆ రకంగా మేము ఏ ప్రాజెక్ట్ చూసినా క్లీన్, నీట్, దాన్ని 100% మేము కాంప్రమైజ్ కాము కాబట్టి బాగానే చేసుకుంటాం, మంచిగా పర్ఫెక్ట్. ఈ రోజు తీసుకునే మంచి నిర్ణయమే రేపటి ఆశలకు వారధి అవుతోంది. ఈ రోజు అవసరాలకు, రేపటి అవకాశాలకు పర్ఫెక్ట్ బ్లెండ్ చేస్తూ చక్కటి ప్లానింగ్ తోటి ప్రాజెక్ట్స్ ను డెవలప్ చేసే సంస్థగా రియాలిటీ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. హైదరాబాద్ ఈస్ట్ సైడ్ బెస్ట్ లొకేషన్ లో వండర్ఫుల్ ఎమ్యూనిటీస్ ఉండే ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసే సంస్థగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. హైదరాబాద్ రియాలిటీ మార్కెట్ లో వరంగల్ హైవే ఇప్పుడు అల్ట్రా మోడర్న్ ఇన్వెస్ట్మెంట్ హబ్ గా ఎమర్జ్ అవుతుంది. కనెక్టివిటీ, ఎకనామిక్ యాక్టివిటీస్ ఒకే చోట ఉండడం వల్ల ఇక్కడ ప్రాపర్టీ వాల్యూస్ ఫ్యూచర్ లో రాకెట్ లా దూసుకెళ్లిపోవడం మాత్రం ఖాయం. వరంగల్ హైవే ఫేసింగ్ గా మిడ్ సెగ్మెంట్ పీపుల్ సైతం లగ్జరీ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేసేలా ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తోంది జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. రేపటి అదృష్టాన్ని ఈ రోజే సొంతం చేసుకునేలా ద బెస్ట్ ప్రాపర్టీ దక్కించుకున్నామని ప్రతి కస్టమర్ అనుకునేలా ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ బ్రాండ్ వాల్యూ పెంచుకున్న సంస్థ జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. వరంగల్ హైవేపై ఈ సంస్థ డెవలప్ చేస్తోన్న ప్రాజెక్టులు బెస్ట్ ప్రైజింగ్, సూపర్ ఆఫర్లతో లభిస్తుండడం కస్టమర్లను అట్రాక్ట్ చేస్తోంది. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈ రోజు మనం వచ్చేసాం జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్ దగ్గరికి. రైట్ నౌ వి హావ్ అవర్ ఎండి విత్ us to talk to us today. So let's go and interact with him. Right now we have with us JSR Sun City Group Managing Director Dr. Jedapalli Narayana garu. Hello sir. Hi. So sir, first of all congratulations, 20 years complete చేసుకున్నారు సక్సెస్ఫుల్ గా, and we wish you many more years in the industry of course. So sir, ఇప్పుడు మనం చూసుకుంటే మేజర్ గా ఈస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ అని చాలా గ్రో అవుతుంది. అంటే ఈస్ట్ హైదరాబాద్ లో మేజర్ గా వరంగల్ హైవే కానివ్వండి, లేకపోతే భువనగిరి సైడ్ అండ్ యాదాద్రి సైడ్ అంతా కూడా మేజర్ గ్రోత్ కారిడార్స్ లో అవుతున్నాయి. దీనికి రీజన్స్ ఏమంటారు, అండ్ హౌ ఇస్ ఇట్ గోనా బి ఇన్ ద ఫ్యూచర్? ఓకే, చెప్తామ్మా. ముందుగా 20 సంవత్సరాలు మా కంపెనీ ఇంత సక్సెస్ఫుల్గా విజయవంతం కావడానికి మాకు సపోర్ట్ చేసినటువంటి మా విలువైన కస్టమర్లందరికీ, అలానే 24/7 మా ఎన్నెంటి ఉన్నట్టు మా మార్కెటింగ్ సోదరిమణులకు, అలానే మా స్టాఫ్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలానే మరిన్ని సంవత్సరాలు, మరి 2 decades ఇంకా కూడా మమ్మల్ని ఇలానే ఆదరించి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని, సదా మీ సేవలో జేఎస్ఆర్ సన్ సిటీ తప్పకుండా మాకు సపోర్ట్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. సో ముందుగా వరంగల్ హైవే ప్రత్యేకత ఏంటంటే, ఒకటి హైదరాబాద్ ట్విన్ సిటీస్కి చక్కటి రైల్వేస్, రోడ్వేస్, ఎయిర్వేస్ ఉన్నటువంటి ప్రాంతం. ఎయిర్వేస్ అంటే ఇంకా రన్నింగ్ లేదు, మొన్న స్టార్ట్ అయింది, త్వరలోనే స్టార్ట్ అవుతుంది మ్యామ్నూర్ ఎయిర్పోర్ట్. ఒకటి ఈ హైవే నేషనల్ 163, ఇది అప్ టు ఢిల్లీ వరకు వెళ్తుంది ఛత్తీస్గఢ్ మీదుగా. ఇక్కడ 6 track రోడ్ ఉంది, ఢిల్లీ వరకు రైల్వేస్ ఉంది. పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఈ హైవేలు ఎక్కడ లేవు, వాటర్ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ లేవు అనమాట. అనేక విద్యా రంగాలు ఉన్నాయి, వైద్య రంగం ఇక్కడ ఉంది. మొన్ననే ఎయిమ్స్ ను కూడా దేశ ప్రధాని గారు వచ్చి దాన్ని వర్చువల్ గా ఓపెన్ చేశారు. అలానే ఒక వరంగల్ కాకతీయ టెక్స్టైల్ పార్క్ కూడా, అతి పెద్ద టెక్స్టైల్ పార్క్ ఓపెన్ చేశారు. దీనివల్ల అనేక లక్షల ఉద్యోగ అవకాశాలు కలగబోతున్నాయి. ఇదే కాకుండా పుణ్యక్షేత్రాలు, ఇక్కడ భువనగిరి కోట కావచ్చు, యాదాద్రి కావచ్చు, కొలనపాక కావచ్చు, అలానే స్వర్ణగిరి. ఇదే కాకుండా అప్ టు వరంగల్ మీదుగా మీకు కాళేశ్వరం వరకు అన్ని టెంపుల్సే ఉన్నాయి. విద్యా వైద్య రంగాలతో పాటు చక్కటి ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయి, పిలిగ్రిమ్స్ హబ్స్ కూడా అక్కడ కాబోతున్నాయి. కాబట్టి మేము ఈస్ట్ హైదరాబాద్ ని ఎంచుకున్న అనేక వెంచర్, దాదాపు 1000 ఎకరాల్లో 50కి పైగా ఆ పరిసర ప్రాంతాల్లోనే మా వెంచర్లు చేయటం జరిగింది. సార్, ఎప్పుడైనా కూడా మనం ప్లాటింగ్ వెంచర్ అనుకున్నప్పుడు కానీ ఎనీథింగ్ ఇన్ రియల్ ఎస్టేట్, ఈ రోజు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి రేపు ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్? ఈ రోజు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ గా చూసుకున్నా కూడా మంచి అప్రిషియేషన్స్ ఉంటాయి. లేదా కన్స్ట్రక్ట్ చేసుకున్నట్లయితే ఒక వీకెండ్ హోమ్, ఒక విల్లా ఫ్లోటింగ్ పబ్లిక్ వస్తుంది, రెంటల్ కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, మీరు తీసుకోవచ్చు. లేదా హోటల్ గా దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు, రెస్టారెంట్స్ గా మీరు వాడుకోవచ్చు. మా వెంచర్స్ లో ఎక్కడ ప్లాట్ తీసుకున్నా మీకు రైల్వేస్, రోడ్వేస్ కనెక్టివిటీ ఉంది కాబట్టి హ్యాపీగా వాళ్ళు విత్ లోన్స్ ద్వారా తీసుకొని కొనుక్కుని రెసిడెన్షియల్ కాంప్లెక్స్ గా దాన్ని తయారు చేసుకోవాలి. అది కూడా మేము త్వరలోనే చేయబోతున్నాం. చూసారు కదా ఇవాటి సృజన్ మీడియా రియల్ సిటీలోని ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపెనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి. వచ్చే వారం మరిన్ని విశేషాలతో, మరిన్ని ఇంట్రెస్టింగ్ రియాలిటీ సెక్టార్ సమాచారం తోటి మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ బాయ్.